మాట్లాడదాం. హైమ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు స్వాగతం చెప్తున్నాం. ఏంటి మీరు ఎన్ఆర్ఐగా అమెరికాలో ఉంటూ ఇక్కడికి వస్తున్నారు, వచ్చారని నేను విన్నాను. ఎందుకు వచ్చారు, ఏమిటి అసలు మీ విశేషాలు చెప్పండి. చూడండి, 2008లో నేను ఒక ఫ్రెండ్ వంటికి వెళ్తే అక్కడ 50 గ్యారంటీస్ అనే బుక్ వాళ్ళ టేబుల్ మీద ఉంది. జేపీ గారు 50 గ్యారంటీస్ అన్నారన్నమాట. అంటే పవర్లోకి వస్తే ఏం చేస్తాను దేశానికి ఒక 50 గ్యారంటీస్. అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టార్ట్ చేసి 3 hours డిస్కషన్ అయిందండి. ఊరికి స్టార్ట్ చేసాము, ఫ్రెండ్స్ తో 3 hours డిస్కషన్ అయింది. రాఘవరెడ్డి సోలిపురం అని మోత్కూర్ అయింది. సో ఆయన ఈజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ డాక్టర్ జేపీ. సో ఆయన ఒక ఆర్గనైజేషన్ ఉందమ్మా, పీపుల్ ఫర్ లోక్ సత్తా అని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమ్ జాయిన్ అన్నారు. సో జాయిన్ అయిన ఫ్యూ మంత్స్ లోనే ప్రోగ్రెసివ్ వర్క్ చేశాము. 2009లో జేపీ గారు అసెంబ్లీలో యాంటీ కరప్షన్ బిల్ పెట్టడానికి ట్రై చేశారండి. అయితే అప్పుడు నేను ఐ టుక్ ద లీడ్ అండ్ యాక్చువల్లీ అందరు ఎమ్మెల్యేస్ కి అక్కడ నుంచి కాల్ చేశాం. కాల్ ఎమ్మెల్యే క్యాంపెయిన్ అని స్టార్ట్ చేసి అమెరికా నుంచి వాలంటీర్స్ ని తీసుకుని ఇది బిల్ అండి, మీరు సపోర్ట్ చేస్తారా, చేస్తే ఎందుకు చేస్తారు, చేయకపోతే ఎందుకు చేయరు, చేస్తాను చేయను అని కొంతమంది చెప్పారు, మాకు మేము లాస్ట్ లో డిసైడ్ చేస్తామని కొంతమంది చెప్పారు. అలా జేపీ గారి దృష్టికి వెళ్ళింది. నాకు అసలు అప్పటిదాకా ఆయన పెద్దగా పరిచయం లేదు. 2010లో ఆయన యుఎస్ వచ్చారు. వచ్చినప్పుడు ఆ ట్రిప్ కి నేను లాజిస్టిక్స్ కోఆర్డినేటర్. ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఆయన ఎక్కడెక్కడ ఉండాలి అవన్నీ నేను ప్లాన్ చేశాను. సో హ్యూస్టన్ వచ్చినప్పుడు కలిసి ఆ ఈవెంట్ నేను కండక్ట్ చేశాను హ్యూస్టన్ లో. అయితే ఆ రోజు ఈవినింగ్ మా ఇంట్లో ఉన్నారు. ఆ డిన్నర్ కూర్చున్నప్పుడు ఇంకెలా హెల్ప్ చేయగలమండి, మీకు ఏం చేయగలం జేపీ గారు, ఇంకెలా హెల్ప్ చేయొచ్చు అంటే వచ్చేయండి అమ్మా ఇండియాకి అన్నారు. రండి, మీకు యూ హ్యావ్ ద టాలెంట్ క్యాపబిలిటీ, మీరు వచ్చేసి మీరు కాన్స్టిట్యున్సీ తీసుకుని దాన్ని ఓన్ అప్ చేయండి అన్నారు. అయితే ఆలోచించామండి ఒక 5-6 months. ఎందుకంటే అక్కడ హస్బెండ్ ఏం చేస్తుంటారు, వారి పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ పోతునేని. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వారు ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని. తను ఐఏఎస్ ఇండియన్ అగైన్స్ కరప్షన్ లో తను కీలక పాత్ర పోషించారు. తను కూడా సోషల్లీ కాన్షియస్. సో అప్పుడు ఇంకా 6-7 months ఆలోచించాము. ఇంకా డిసైడ్ చేసుకుని వి సోల్డ్ అవర్ ప్రాపర్టీ, ఇల్లు సేల్ పెట్టేసి వి సోల్డ్ ఎవ్రీథింగ్. ఇద్దరు వచ్చేసాము. ఇక్కడ మరి ఇద్దరు ఇదే రంగంలో ఉన్నారా, మీరు మాత్రం నేను మాత్రమేనండి. మీరు మాత్రం రాజకీయం. సో యూఆర్ అట్రాక్టెడ్ టు పాలిటిక్స్. సో ఎట్లా, హౌ డు యూ ఫీల్, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే అక్కడ మీరు కూడా ఉద్యోగం చేసేవారా, మామూలుగా సాఫ్ట్వేర్ గా ఉంటూ దీంట్లో వచ్చి ఇప్పుడు ఎట్లా ఉంది? వాళ్ళ యోజన దినోత్సవం, మీరు కూడా యువత కింద లెక్క కాబట్టి హౌ డు యూ ఫీల్, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ రాజకీయాల్లో రావటం మీద? బాగుందండి. అంటే దిస్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్. మీకు ఆప్షన్ లేదు. అంటే దిస్ ఈస్ ఓన్లీ వే విల్ చేంజ్ ద కంట్రీ. మనం వేరే ఎన్ని చేసినా గానీ అల్టిమేట్లీ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో అత్యాచారం అయింది, ఫైనల్ గా ఏమంటున్నాము, బాబు ఒక బిల్లు పాస్ చేయండి, లేకపోతే 376 చట్టం మార్చిపోయినాం. అంటే తిరిగి సొల్యూషన్ ఈజ్ ఇన్ పాలిటిక్స్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ రాజకీయాలను ఎదుర్కోగల పరిస్థితి మీకు వస్తుందని మీరు నమ్ముతున్నారు? ఉందండి, తప్పకుండా ఉంది. మార్పు వస్తుంది. మన ఢిల్లీలో జనాలు బయటకు వచ్చారు. ఇట్ షోస్ దట్ పీపుల్ ఆర్ రెడీ. అంటే సనత్ నగర్ నియోజకవర్గంలో మీరు పోటీ చేయబోతున్నారు కదా, అక్కడ పెద్ద జనరల్ గా ఏ నియోజకవర్గైనా చాలా సుదీర్ఘ అనుభవం కలిగిన శశిధర్ రెడ్డో లేకపోతే ఇంకొకరో ఇంకెవరెవరో రావచ్చు. వాళ్ళందరినీ తట్టుకుని నిలబడగలుగుతారా? అంటే నేను పుట్టి పెరిగిన స్థలం అండి, నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది సనత్ నగర్ తోటి. భావోద్రేకం నా హోమ్ అది. సో ఎక్కడ గెలుస్తున్నాం. రైట్, ఓకే. అది లోక్ సత్తా నాయకురాలిగా పోతినేని హైమ గారు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. సో రాజకీయాల్లో ఆమె మరింత రాణించాలని ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. కొత్త పోల్చి కూడా చెప్పొచ్చు. తప్పకుండా అండి. అంటే రాగానే కూడా మేము చేసాము. అప్పుడు ఆందోళన అంటే మనం వెళ్ళి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసాం. లోక్ సత్తా ఎప్పుడైనా కానీ వే ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పొలిటికల్ పార్టీస్. అప్పుడు ఇప్పుడు సంస్థలా గానీ పార్టీలా గానీ సొల్యూషన్ ఏంటి, ప్రాబ్లం ఉంది, సరే సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి కదా. మనం ముందుకెళ్ళి అరిచామంటే దట్ ఈస్ నాట్ రైట్. అంటే ఎస్ కొంతవరకు అవసరం. మిగతా వాళ్ళు అరుస్తున్నారు, కరుస్తున్నారు, మీరు చేసి చూపిస్తున్నాం అంటారు. కాళ్ళ చెరువులోనండి అదొక యూ హ్యావ్ ద డాక్యుమెంట్. కాళ్ళ చెరువులో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి గవర్నమెంట్ తోటి పబ్లిక్ ని కలిపి ఒక ప్రాజెక్ట్ చేసాం. దాన్ని సక్సెస్ఫుల్ గా కూడా ఇంప్లిమెంట్ చేసాం. వేర్ ఇట్ బికెమ్ ప్రాఫిటబుల్, ఎలక్ట్రిసిటీ బికెమ్ ప్రాఫిటబుల్ అండ్ యాక్చువల్లీ సెల్ చేసే లెవెల్ కి వచ్చింది. ఆ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తామంటున్నాం కదా. సోలార్ సొల్యూషన్ ఉంది. వై డోంట్ యు ఎమిటేట్ గుజరాత్? సొల్యూషన్స్ గురించి మాట్లాడండి. ఎవరెక్కువ ముందెళ్ళి మాట్లాడారు, 10 మంది వచ్చారా, 100 మంది వచ్చారా, వాట్ ఈస్ ద యూజ్ అండి? ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, మన కవిత గారు ఉన్నారు, అలీప్ అని, అసోసియేషన్ ఫర్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆవిడ నా ఫ్రెండ్. ఆవిడ చెప్తున్నారు, మేడం నాకు యూఎస్ఎల్ ఆపర్చునిటీ ఉన్నా గానీ మా నాన్నగారు ఇండస్ట్రీ నేను తీసుకుని నడిపిస్తున్నాను. ఎందుకంటే నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నేను చూపిస్తాను, చేసి చూపించానని జీడిమెట్లలో కంపెనీ ఉంది. ఇప్పుడు సతికిలు పడింది. ఆవిడ ఎవరికి చెప్పుకోవాలి? కరెంట్ ప్రాబ్లం తోటి. అంటే ఇప్పుడు ఆవిడ షీ ఇస్ నౌ 35 years old. సొల్యూషన్ చూపించారు. మేము అదే చెప్పాం, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి దిస్ కెన్ బి డన్ మేడం. బట్ ఇప్పుడున్న గవర్నమెంట్ గానీ ఇప్పుడున్న ఆపోజిషన్ గానీ ఆర్ దే ఈవెన్ టాకింగ్ అబౌట్ ఇట్?
వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండా ఒకరిద్దరితో ఎక్కడవుతుందండి. సో అల్టిమేట్లీ బాయ్స్ డౌన్ టు గుడ్ పాలిటిక్స్ అగైన్ సేమ్ ఓల్డ్ సొల్యూషన్స్. అన్లెస్ మీరు ఓట్లు వేసేటప్పుడు ఇఫ్ యూ డోంట్ థింక్, మళ్ళీ క్రైసిస్ వచ్చినప్పుడు బయటకు రోడ్ల మీదకి వస్తే దేర్ ఇస్ నో పాయింట్. సో ఇప్పుడు నిన్న తెలుగుదేశం వాళ్ళు చేసిన దాన్ని మీరు ఎట్లా వర్ణిస్తారు? వాళ్ళ ఇష్టం అండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు వెళ్ళి దే కెన్ ఆల్వేస్ షో ద డిసెంట్. ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్. అంటే విధ్వంసం కేసుల్లో వాళ్ళు ఇరుక్కున్న తర్వాత ఈ పరిణామం మీద అంటే కొంచెం తగ్గారనే పరిస్థితి వచ్చింది దాని మీద. అంటే లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్ ఎనీ కాస్ట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో యూ సపోర్ట్ ది గవర్నమెంట్? Support the government in the sense, వాళ్ళు as a political party they should show the dissent. వాళ్ళకి ఉండే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, అంతవరకు ఉండాలి. బట్ లా అండ్ ఆర్డర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలండి. అది డెలికేట్ బ్యాలెన్స్. అది ఢిల్లీలో గ్యాంగ్ రేప్ కేసు మనం ఈ మధ్యనే చూసాం. చట్టాలు మాత్రం ప్రజలంతా ఉద్యమం లేసింది. ఒక విధంగా చెప్పాలంటే 3 గంటల సేపు వీధుల్లో బస్సులో ఆర్తనాదాలతో ఆహాకారాలతో రక్షించండి రక్షించండి అనే అరుపులు ఆర్భాటాలు జరుగుతూ 3 గంటల సేపు వీధుల్లో తిరుగుతున్నటువంటి బస్సు తిరుగుతుంటే సమాజం విన్నవాళ్ళు ఎవడైనా వినేవాడు కనీసం ఒక స్కూటర్ వెనకేసుకొని 100 ఫోన్ చేసి పలానా స్పాట్లో ఉంది కమాన్ రండి బాధ్యత పౌరుల్లో రైజ్ అయిందా కాదా? సరే, కింద తోసేసిన తర్వాత నగ్నంగా అమ్మాయి కింద పడి ఉంటే చుట్టూ ఏదో గంగిరెద్దులోడు కానీ ఆట ఆడుతుంటే చూస్తుండట్టు ఆనందంగా చూస్తుండేదే కానీ ఎంతమంది ముందు కూర్చి కనీసం ఇమీడియట్ గా ఆదుకొని లెటర్స్ టేక్ హాస్పిటల్ మొత్తం పోదాన్ని బాధ్యత సమాజం పాల్గొనలా. అయిపోయిన తర్వాత ఇక అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, నష్టం జరిగిపోయిన తర్వాత ఎవరో ఒక ముందు కొంతమంది రైజ్ అయిన తర్వాత మనము ఒక రాయేద్దాం జనం అంతా బయలుదేరు. అంటే సమాజంలో స్పందించాలని సమాజంలో మార్పు రావాల్సి, సమాజంలో అవసరమైనటువంటి మార్పే వచ్చిండుంటే ఆ అమ్మాయి ఈరోజు చనిపోయి ఉండేది కాదు. సో ఎవరు బాధ్యులు అనాలి? రేపు చేసిన వాళ్ళు బాధ్యులు అనాలా? వాళ్ళతో సరిసమానంగా చూస్తూ బాధ్యత లేకుండా ప్రవర్తించిన సమాజంలో అది విని గమనించి చూసిన వాళ్ళని బాధ్యులు అనాలా? ఏ రోజుకైనా అంటే నేను ఒక మాట ఏంటంటే ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించి కొంత మార్పు తేవడం అనేది అవసరం అంటారు. రైట్. కాంగ్రెస్ ఇలాంటి ఇన్కన్సిస్టెంట్ స్టాండ్ తీసుకోవడంలో వచ్చిన ఇబ్బంది. ఇవాళ మీరు అక్కడ భయంకరమైన రేపు జరిగినప్పుడు సమాజం మీద బాధ్యతలు నెట్టుతున్నారు. ఎంత చూడండి, అది అక్యూజ్డ్ని మీరు స్పెసిఫిక్ గా మీరు తప్పు పట్టాల్సింది పోయి సమాజానికి కూడా ఒక పోర్షన్ ఇస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాదు. ప్రొటెక్షన్ సంబంధించి గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది? ఉండి కూడా మీరు అట్లా మాట్లాడకూడదు. జరిగింది కూడా మీకు విట్నెస్ దొరకకపోతే మీకు అడ్డుపడాలని కాదు, ఇక్కడ ప్రజలకు మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. స్పెసిఫిక్ ఇష్యూ వచ్చినప్పుడు బాధ్యతాయుతంగా ఉన్న మీరు ఇట్లాంటి ఇబ్బందికరమైన పొరపాటు ప్రజలకు తప్పుడు సంకేతాలు బాధ్యతాయుతంగా మాట వినండి. ఇబ్బందికరమైనటువంటి ఆ యొక్క అట్లాంటి వ్యాఖ్యలు చేసినంత వరకే చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆ యొక్క కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవద్దు. స్పెసిఫిక్ గా వాళ్ళు అంత భయంకరంగా ఘోరంగా ఒక మహిళ పట్ల ఇది చేసినప్పుడు ఫస్ట్ మనకు రావాల్సినటువంటి ఇమీడియట్ రియాక్షన్ ఏమిటంటే వాళ్ళని ఖండించాలి, శిక్షించాలి. మీరు ఏంటంటే శిక్షించడంలో ఇబ్బంది అది సమాజం ఇలా ఎందుకు అయింది అని కూడా ఆలోచించాలండి. ఇప్పుడు అక్కడ ఏదో కేసు అయింది, నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నారు. ఇప్పుడు సమాజాన్ని డైరెక్ట్ గా తిట్టకండి. అది ఎందుకు అలా తయారైంది? మన మూలాలు కూడా వెళ్ళాలి కదా. ఒకప్పుడు ఇలానే ఉందా భారతీయ సమాజం? ఎవరికి ఏం జరిగినా కానీ మనం బయటకు వచ్చి స్పందిస్తున్నామే. అసలు ఒక సర్వే చేశారండి, ఒక డబ్బు సంచి పెట్టి అన్ని సిటీస్ లో రీడర్స్ డైజెస్ట్ వాళ్ళు చేశారు అనుకుంటా, అన్ని సిటీస్ లోనే పెట్టి ఎవరు తీసుకొచ్చి ఎక్కువ తిరిగిస్తున్నారంటే బాంబే ఫస్ట్ ఉంది. మనం ఏం మాట్లాడుతున్నాం సమాజం గురించి? నైతికంగా చాలా బలంగా ఉన్నామండి, కానీ యాజ్ అ సొసైటీ మనం ఫెయిల్ అయ్యాం. ఇండివిజువల్ గా వీఆర్ గుడ్, యాజ్ అ సొసైటీ వీఆర్ ఫెయిల్డ్. ఎవరు బాధ్యత తీసుకోవాలి ఫెయిలియర్ కి? ఎందుకంటే మనం సరైన చట్టాలు చేయలేదు. ఎవడన్నా వచ్చి విట్నెస్ ఇస్తానంటే వాడిని హెరాస్ చేస్తున్నాం. ఒక విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ లేదు, విజిల్ బ్లోవర్స్ యాక్ట్ లేదు. మనం అది మార్చకుండా నీ తప్ప నా తప్ప అంటే ఎలా కుదురుతుంది? మంచి పని చెప్పారు.